ప్రత్యేక హోదా కోసం విశాఖలో జరగనున్న ఉద్యమానికి తెలుగు స్టేట్స్ జేఏసీ మద్దతు తెలిపింది. ప్రజలు చేస్తున్న పోరాటానికి పోలీసులు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు జేఏసీ నేతలు. ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికైనా ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. హోదా వచ్చే వరకు తెలుగు స్టేట్స్ జేఏసీ పోరాడుతోందని చెప్పారు. హోదా అనేది మా చేత కాదు అని చెప్పండి, ప్రజలు తేల్చుకుంటారు. విద్యార్థుల మీద ఒత్తిళ్లు, ఆయన డీజీపీ మాట్లాడుతున్న నిన్న అసాంఘిక శక్తులు దీంట్లో చొరబడట, దేశ భద్రతకు ముప్పుకు రానిస్తాయట. అంటే దేశ భద్రతకు ముప్పు తెచ్చేంతటి భారతదేశ వ్యతిరేకరా ఆంధ్ర ప్రజలు? ఇలా ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో పెద్ద ఎత్తున హోరున జరిగిన ఉద్యమంలో ఎంతమంది అసాంఘిక శక్తులు, దేశద్రోహులు ఈరోజు దాంట్లో పాల్గొన్నారు? ప్రజలు తమ ప్రజాస్వామిక ఆకాంక్ష కొరకు పోరాడుతుంటే పనికిరాని చెత్త మాటలు మాట్లాడడం డీజీపీ మానుకోవాలి. ఫస్ట్ ఏమండి, ప్రజలు ఈరోజు అక్కడ పోరాడుతా అంటే అడ్డుకుంటారా? ఆ హక్కు ఎవరికి ఇచ్చింది? పోలీసులకు. పోలీసులు పరిమితులు దాటడం వెనుక చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు హస్తం ఉందని చెప్పి ఈరోజు ఆరోపిస్తున్నాం మేము. వాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వెనుక ఉద్యమం చేస్తే ఈరోజు ప్రజల్ని అణిచివేస్తారా? ట్రంప్ మాదిరిగా మారిపోయినారు మొత్తంగా కూడా మీరు. ట్రంప్కు వ్యతిరేకంగా ఇవాళ మిలియన్ మార్చ్ జరుగుతుంటే ఏ రకంగా విలేకరులను కానీ మీడియా మిత్రులను కానీ ఈరోజు ఎట్లా అసహనానికి ఈరోజు గురై వాళ్ళని విమర్శిస్తున్నాడో చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు కూడా, బీజేపీ కూడా ప్రజలు ఉద్యమిస్తుంటే ఆగండి, మీ చేత కాదు, చంద్రబాబు నాయుడు చేత కాదు. కారణం ఏంటంటే ఓటుకు నోట్ల కేసులో కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసులో కావచ్చు కాంప్రమైజ్ అయిన పరిస్థితి ఉన్నది. ఆంధ్రప్రదేశ్కు మేలు జరుగుతుంది అనుకుంటే తెలంగాణ సమాజం మొత్తంగా కూడా ఆంధ్రప్రదేశ్కు మద్దతుగా బాసటగా ఉండడానికి వెనుకడిగేయం. రేపు స్పెషల్ స్టేటస్ పేరు మీద వచ్చేటువంటి డబ్బు కూడా కొంతమంది జేబుల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది కూడా కావాలి ఖచ్చితంగా. కానీ స్పెషల్ స్టేటస్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, అది కావాలి, ఇది కావాలి అనేటువంటి దానికి మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం. మరి రాబోయే కాలంలో అది ఒక ఉగ్ర రూపం దాల్చేటువంటి అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు ప్రజా సంఘాలన్నీ కూడా రావడం జరుగుతుంది. అన్ని సంఘాలతో పాటు మేము కూడా మద్దతు తెలియజేస్తాం. దీనికి అవసరమైతే జేఏసీ ముందుండి నడిపించడానికి ఏ విధమైన